హే గైస్, ఈరోజు మనం యూజర్స్ ఎలా ఇన్సర్ట్ చేయాలి, కొత్త యూజర్స్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి అండ్ వాటి యొక్క రోల్స్ ఏంటి అండ్ పర్మిషన్స్ ఎలా ఇవ్వాలో చూద్దాం. సో ఇవి వచ్చేసి మనకి 2 టైప్స్. ఫస్ట్ వన్ వచ్చేసి గ్రాంట్ అండ్ రివోక్. ఇక్కడ క్రియేటింగ్ యూజర్ అని ఉంది కదా. సో ఫస్ట్ మనం కొత్త యూజర్ని ఆల్రెడీ ఉన్న టేబుల్లోకి ఎలా యాడ్ చేయాలి అనేది. నెక్స్ట్ గ్రాంట్ అనేది ఏంటంటే దీని ద్వారా మనం యూజర్స్కి పర్మిషన్స్ అనేది ఇవ్వచ్చు. అంటే మన టేబుల్లో ఏ యూజర్ అయితే ఉన్నాడో ఆ యూజర్కి మనం పర్మిషన్ అనేది గ్రాంట్ చేయొచ్చు, అంటే పర్మిషన్ అనేది ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు సెలెక్ట్ ఉందనుకోండి, సో టేబుల్లో డేటాను రీడ్ చేయడానికి పర్మిషన్ ఇస్తుంది. ఇన్సర్ట్ ఏంటి, న్యూ డేటాను యాడ్ చేయడానికి పర్మిషన్ ఇస్తుంది. అండ్ అప్డేట్ ఎందుకు, డేటాను చేంజ్ చేయడానికి. అండ్ ఆల్సో డెలీట్ అనేది ఎందుకు, ఉన్న యూజర్ని డెలీట్ చేయడం కోసం. ఇవన్నీ పర్మిషన్స్ అనేది ఇస్తున్నాం అనమాట. ఏంటంటే సెలెక్ట్, ఇన్సర్ట్, అప్డేట్, డెలీట్. సో ఇవన్నీ మనకి గ్రాంట్లో యూజ్ చేసే పర్మిషన్స్ అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి రివోక్ ఏంటంటే మనం ఇంతకుముందు గ్రాంట్లో ఏంటి పర్మిషన్స్ అనేది ఇస్తున్నాం, కానీ ఇక్కడ రివోక్లో పర్మిషన్స్ అనేది ఇవ్వకుండా వాటిని ఇచ్చిన పర్మిషన్స్ కూడా మనకి రిమూవ్ చేయడానికి ఈ రివోక్ అనేది యూజ్ అవుతుంది అన్నమాట. సో క్వెరీ వైజ్ చూసుకుంటే, సో ఇప్పుడు క్వెరీ రాద్దాం దీనికి. సో ఫస్ట్ ఏంటి, యూజర్ని ఇన్సర్ట్ చేసుకోవడం. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్, ఎంప్లాయ్ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, salary అండ్ జాయినింగ్ డేట్. ఇవే కదా మనకి ఫస్ట్ టేబుల్ యొక్క కాలమ్స్. సో ఇప్పుడు వాల్యూస్ని యాడ్ చేయాలి. సో సంథింగ్ ఏదో ఐడి అండ్ నెక్స్ట్ వచ్చేసి నేమ్ అండ్ లాస్ట్ నేమ్, డిపార్ట్మెంట్ ఐడిని కూడా యాడ్ చేద్దాం. డిపార్ట్మెంట్ ఐడి, salary. సో ఇప్పుడు డిపార్ట్మెంట్ ఐడి, salary అండ్ జాయినింగ్ డేట్. సో వాల్యూస్ అనేవి ఇన్సర్ట్ చేద్దాం ఇప్పుడు. సో నార్మల్గా చెక్ చేద్దాం ఒకసారి, ఇన్సర్ట్ చేయడం అంటే తెలుస్తుంది కదా. లెట్స్ ఎంప్లాయీస్. సో ఇప్పుడు టేబుల్ని చెక్ చేద్దాం. సో మనకి ఇక్కడ 8 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. ఇప్పుడు వాల్యూస్ని ఇన్సర్ట్ చేద్దాం. సో 1 row అనేది ఎఫెక్ట్ అయింది. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో చూసారు కదా, లాస్ట్లో మనం ఇప్పుడు ఎవరినైతే ఇన్సర్ట్ చేసామో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవి యాడ్ అయినాయి అన్నమాట. సో ఇది కొత్త యూజర్ని క్రియేట్ చేయడం. ఇప్పుడు గ్రాంట్ అనేది ఎలా వర్క్ అవుతుందో చెక్ చేయాలి. పర్మిషన్స్ అనేది ఎలా ఇస్తుందో చూద్దాం. సో క్రియేట్ లాగిన్ అంటే పర్మిషన్ అనేది ఇస్తున్నాం కాబట్టి లాగిన్ ఎవరికి, ఇందులో ఒక ఐడి ఎవరు, రవి అనేవాడికి పర్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ క్రియేట్ లాగిన్ రవి యూజర్, ఓకే, విత్ వాళ్ళకి పాస్వర్డ్ ఈక్వల్స్ టు ఏదో ఒక పాస్వర్డ్, స్ట్రాంగ్ సంథింగ్ ఏదో పాస్వర్డ్. సో ఇప్పుడు ఇది లాగిన్ క్రియేట్ అయిందో లేదో చెక్ చేద్దాం. సో లాగిన్ క్రియేట్ అయింది. సో వాడి యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది క్రియేట్ చేయడం. ఇప్పుడు యూజర్ని డేటాబేస్లో చెక్ చేద్దాం. సో
సో ఇలా యూజ్ డేటాబేస్ని ఎలా యూజ్ చేసుకుంటాం, యూజ్ అనే కీవర్డ్తో. యూజ్ ఎంప్లాయీస్ 2D డేటాబేస్ అదే కదా మంది. సో డేటాబేస్ అనేది యూజ్ చేసుకుంటున్నాం ఇక్కడ మనం. ఇప్పుడు ఏంటి, క్రియేట్ యూజర్ ఎవరు, రవి యూజర్. ఓకే, దీనికి ఫర్ లాగిన్ రవి యూజర్. ఇక్కడ సక్సెస్ఫుల్గా అయింది. ఇప్పుడు మనం గ్రాంట్ అంటే రవి అనేవాడిని లాగిన్ అవ్వమని చెప్పి వాడికి హక్కు అనేది ఇస్తున్నాం అన్నమాట. అంటే ఏంటి, ఎవరినైనా సరే చేంజ్ చేయొచ్చు అన్నట్టుగా మనకి పర్మిషన్ అనేది వాడి మీద అప్లై చేసాం. సో ఇప్పుడు ఏంటి, గ్రాంట్ ఏమేమి ఆపరేషన్స్ చేద్దాం, సెలెక్ట్ ఆపరేషన్, ఇన్సర్ట్, అప్డేట్ అండ్ డిలీట్. సో ఇది అప్లై చేద్దాం ఎందు మీద, ఆన్ ఎంప్లాయీస్ టేబుల్ టు ఎవరు, రవి కదా. అప్పుడు ప్రజెంట్ యూజర్ ఎవరు, రవి. ఓకే, సో దీన్ని రన్ చేసి చూద్దాం. సో సక్సెస్ఫుల్గా మనకి రన్ అయింది. ఇప్పుడు ఏం చేయాలంటే చెక్ చేద్దాం పర్మిషన్ అనేది అప్లై అయిందా లేదా. ఫ్రమ్ ఎక్కడి నుంచి, FN _ పర్మిషన్స్ అన్నమాట. ఇక్కడ పర్మిషన్స్కి సింటాక్స్, పర్మిషన్ ఇచ్చిందా లేదా అనే దానికి సింటాక్స్. సో ఎక్కడిది, టేబుల్ నేమ్ కామా, నెక్స్ట్ ఏంటి, ఆబ్జెక్ట్. సో ఇప్పుడు ఈ క్వెరీని రన్ చేసి చూద్దాం. ఎగ్జిక్యూట్. సో మనకి పర్మిషన్స్ అనేది ప్రతి ఒక్కరి మీద జరగడం అనేది జరిగింది. ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఎంప్లాయీస్కి సెలెక్ట్ క్వెరీ యాడ్ అయింది, తర్వాత అప్డేట్, ఇన్సర్ట్, డిలీట్ ప్రతి ఒక్కరికి పర్మిషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఎంటిటీ నేమ్, సబ్ ఎంటిటీ నేమ్స్ కూడా అప్లై అవ్వడం జరిగింది అన్నమాట. సో ఇది గ్రాంట్, ప్రతి ఒక్కరికి పర్మిషన్ అనేది గ్రాంట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి రివోక్ అనేది ఏంటో చూద్దాం. రివోక్ సో సేమ్ ఇక్కడ ఒకరిని ఇన్సర్ట్ చేయడానికి చూద్దాం. ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీస్ సేమ్. సో ఐడి something department. ఓకే, ఈ వాల్యూస్ని అప్లై చేద్దాం. సో ఎఫెక్ట్ అయింది, చెక్ చేద్దాం. సో ఇక్కడ అనిత సింగ్ అనేవాడు అమ్మాయి యాడ్ అయిందన్నమాట. ఇక్కడ ఇప్పుడు పర్మిషన్ అనేది అప్లై అయిందో లేదా చెక్ చేద్దాం. సో ఇలా సెలెక్ట్ హ్యాస్ పర్మ్స్ అంటే పర్మిషన్ ఎలాగా చెక్ చేస్తున్నాం, బై నేమ్. సో ఈ ఫంక్షన్ అనేది యూజ్ చేసుకొని మనం పర్మిషన్ అనేది అప్లై అయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఎంప్లాయీస్ కామా ఇంకోటి ఏమి ఇచ్చాం, ఆబ్జెక్ట్ కదా, ఆబ్జెక్ట్ నెక్స్ట్ ఏంటి, సెలెక్ట్ కదా ఇప్పుడు చేయాల్సింది, సెలెక్ట్
యాజ్ ఇప్పుడు సెలెక్ట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మనం కెన్ సెలెక్ట్ అనే దాన్ని రాసుకున్నాం. ఇప్పుడు బై నేమ్ కదా తీసుకున్నాం. ఇప్పుడు సెలెక్ట్కి బై నేమ్ అండ్ అలాగే సేమ్ ఇన్సర్ట్ అనేది కూడా చేద్దాం. బై నేమ్ ఇక్కడ కెన్ ఇన్సర్ట్, ఇక్కడ కూడా ఇన్సర్ట్ అనేది తీసుకున్నాం. ఇన్సర్ట్ ఓకే. has forms by name. సో ఇది రన్ చేసి చూద్దాం, వర్క్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. సో ఇక్కడ ఎంప్లాయ్ ఒకడు సెలెక్ట్ అయ్యాడు అండ్ ప్లస్ ఒకడు ఇన్సర్ట్ అయినట్టు మనకి అవుట్పుట్లో చూపించింది కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ యూజర్ని స్విచ్ చేద్దాం. అంటే ఏదైనా ఒకవేళ పాసిబుల్ ఉంటే స్విచ్ అవుతాడు, లేకపోతే లేదు. సో ఇలా ఎగ్జిక్యూట్ యాజ్ యూజర్. ఎవరు యూజర్? రవి కదా, రవి యూజర్. సో చెక్ చేసి చూద్దాం. కమాండ్స్ అనేది సక్సెస్ఫుల్. అండ్ వన్ థింగ్ ఏంటంటే ఇక్కడ మీరు ఇది చెక్ చేస్తున్నప్పుడు, పర్మిషన్స్ చెక్ చేస్తున్నప్పుడు పర్మిషన్ 1 అని చెప్పి మనకు కనిపించిందంటే ఇక్కడ పర్మిషన్ తీసుకున్నట్టు ఉన్నట్టు, దానికి పర్మిషన్ అనేది అప్లై అయినట్టు. ఆర్ పర్మిషన్ 0 అని వచ్చింది అనుకోండి, అదేంటంటే అక్కడ పర్మిషన్ అనేది అప్లై అవ్వలేదు. సో ప్రీవియస్గా మనం ఈ సెలెక్ట్ పారామ్స్ అనేది ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇక్కడ కెన్ సెలెక్ట్, కెన్ ఇన్సర్ట్ 1 వచ్చినాయి. సో 1 వచ్చినాయి ఏంటంటే ఇక్కడ పర్మిషన్ అనేది అప్లై అయ్యింది. సో అదర్ కేస్ ఇక్కడ 0 గానే వచ్చిందంటే కెన్ సెలెక్ట్ దగ్గర 0, కెన్ ఇన్సర్ట్ దగ్గర 1 వచ్చినప్పుడు కెన్ సెలెక్ట్ అనేది పర్మిషన్ లేదు, కెన్ ఇన్సర్ట్కి పర్మిషన్ అనేది అప్లై అయింది. సో గైస్ గుర్తుపెట్టుకోండి. సో అలానే ఇప్పుడు అప్డేట్ రాద్దాం. సో ఇలానే అప్డేట్ కూడా ఇక్కడ అప్లై చేద్దాం. అప్డేట్. సో పర్మిషన్స్ ఉన్నాయి లేదు, అప్డేట్కి కూడా పర్మిషన్ లేదు. సో ఇక్కడ అప్డేట్ చేయడానికి కూడా మనకి పర్మిషన్ అనేది ఉంది. సెలెక్ట్ చేయొచ్చు, ఇన్సర్ట్ చేయొచ్చు అండ్ అప్డేట్ చేయొచ్చు. ప్రతి దానికి మనకి పర్మిషన్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో గైస్ ఇది గ్రాంట్ అండ్ రివోక్. ఇప్పుడు ఒక్కొక్క దానికి రోల్స్ అనేది ఎలా అసైన్ చేయాలి అంటే పర్మిషన్స్ చూసాం కదా, ఇప్పుడు ఒక్కొక్క దానికి రోల్స్ అనేవి ఎలా చేయాలో చూద్దాం. సెలెక్ట్ సో ఇక్కడ డేటాబేస్ యాజ్, ఇప్పుడు మనం యూజ్ చేసే డేటాబేస్ అన్నమాట, కరెంట్ డేటాబేస్. సెలెక్ట్ కాకుండా యూజ్ చేద్దాం. యూజ్ కరెంట్ డేటాబేస్. సో ఇప్పుడు ఈ డేటాబేస్ని యూజ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు మనం ఇచ్చిన రోల్ అనేది ఎగ్జిస్ట్ అంటే ఆల్రెడీ ఉందా లేదా చెక్ చేయాలి. ఎలా? సెలెక్ట్ నేమ్ ఫ్రమ్ మన సిస్టమ్ డేటాబేస్లో
నేమ్ అనేది ఉందో లేదో చెక్ చేసుకుందాం. డేటాబేస్ ప్రిన్సిపల్స్ ఏంటంటే మన తీసుకున్న డేటాబేస్కి కొన్ని ప్రిన్సిపల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. బిల్ట్-ఇన్ ఫంక్షన్ ఇది మనకి. సో ఇప్పుడు వేర్ టైప్ ఈక్వల్స్ టు ఆర్. సో దీనికి ఈ ఆర్కి సంబంధించిన వాళ్ళు రోల్ ఎగ్జిస్ట్ అయ్యారా లేదా చెక్ చేద్దాం. సో మనకి డేటాబేస్లో ఆర్ లెటర్తో స్టార్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఇవన్నీ మనకి డేటాబేస్ ప్రిన్సిపల్స్. డిబి ఓనర్, యాక్సెస్ అడ్మిన్, సెక్యూరిటీ అడ్మిన్, ఇవన్నీ మనకి డేటాబేస్ యొక్క ప్రిన్సిపల్స్ అన్నమాట. సో ఇప్పుడు పర్మిషన్ చెక్ చేద్దాం. ఎలా? సెలెక్ట్ ఈజ్. సో ఇక్కడ మనం బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ అనేది యూజ్ చేస్తున్నాం. ఈజ్ రోల్ మెంబర్ అంటే ఆ మెంబర్ అనేవాడు ఉన్నాడా లేదా. ఎవరు? డిబి ఓనర్. డిబి ఓనర్ అనేవాడు ఉన్నాడా లేదా అనేది చెక్ చేద్దాం. ఎస్ ఈజ్ డిబి ఓనర్. సో ఈ రోల్ అనేవాడు చెక్ చేద్దాం. సో ఇక్కడ మనకి డేటాబేస్ ఓనర్కి పర్మిషన్ అనేది లేదు. సో ఇక్కడ 0 చూపించింది. పర్మిషన్ ఉంటే 1 అని చెప్పి చూపిస్తుంది కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే దీంతో పాటు అంటే ఈ డేటాబేస్ ఓనర్తో పాటు ఇక్కడ మనం డేటాబేస్ ప్రిన్సిపల్స్ తీసుకున్నాం కదా. ఆర్ అనేవాడికి పర్మిషన్ ఉందో లేదో, దాంతోపాటు ఈ డేటాబేస్ డేటా రైటర్ అనేవాడికి కూడా పర్మిషన్ ఉందా లేదా. సో చెక్ చేద్దాం. ఎలా? సో సేమ్ ఇది వస్తుంది. దీంతో పాటు ఆ డేటా రైటర్ అనేవాడు అంటే ఎలా యూజ్ చేసుకోవాలి ఇప్పుడు? అండ్ నేమ్ ఈక్వల్స్ టు బిల్ట్-ఇన్ ఫంక్షన్ వచ్చేసి డిబి డేటా రైటర్. సో చెక్ చేద్దాం. సో బిల్ట్-ఇన్ ఫంక్షన్ యూజ్ చేసుకున్నాం ఇక్కడ కూడా. సో నేమ్ అనేది మనకి డిస్ప్లే. ఎవరు? డేటాబేస్ డేటా రైటర్ అనేవాడు మన బిల్ట్-ఇన్ ఫంక్షన్లో అప్లై అయ్యాడు అంటే రోల్కి అసైన్ అయ్యాడు అని చెప్పి ఇక్కడ చూపించడం అనేది జరిగింది. సో ఇప్పుడు యూజర్ అనేవాడు రోల్ ఎగ్జిస్ట్ అయి ఉన్నాడా లేదా అనేది చెక్ చేయడం ఎలా అంటే ఇక్కడ ఎవరైతే యూజర్ తీసుకున్నామో మనం వారి యూజర్ నేమ్ ఏమైతే తీసుకున్నామో ఆ యూజర్ నేమ్తో పాటు ఇక్కడ తీసుకోవాలి. టైప్ అనేది యూజర్ నేమ్ తీసుకోవాలన్నమాట. సో ఎగ్జిక్యూట్. ఇక్కడ ఏంటంటే యూజర్ అనేవాడు యూజర్ 2నే కదా మనం తీసుకున్నాం. సో ఈ యూజర్ అనేవాడు ఎగ్జిస్ట్ అయ్యి లేదు. సో జస్ట్ మనకి ఎంటీ కాలం అనేది మాత్రమే కనిపించింది. ఇప్పుడు మన స్టార్టింగ్ అసైనింగ్ వీడియో స్టార్టింగ్లో లాగిన్ నేము అండ్ డేటాబేస్ యూజర్ తీసుకున్నాం కదా. సో ఇప్పుడు మళ్ళీ ఆ ఫ్రంట్కి వెళ్ళాలంటే సో స్క్రోల్ చేసుకోవాలి. అలా కాకుండా మీకు ఇక్కడే తెలియాలి అనుకుంటే దానికి క్వెరీ ఉంది. సెలెక్ట్ సిస్టమ్ యూజర్. సో ఎవరైతే యూజర్ అనేవాడు ఉన్నాడో వాడి యొక్క బిల్ట్-ఇన్ ఫంక్షన్ తీసుకుంటాం. సో ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం. ఇదేంటంటే యూజర్ యొక్క లాగిన్ నేమ్ అనేది ఇస్తున్నాను. సో యూజర్ లాగిన్ నేమ్ వచ్చేసి రవి, యూజర్ 2. మన లాగిన్ దాంతోనే కదా అయ్యాం. ఇప్పుడు యాజ్ లాగిన్ నేమ్ విల్ ట్రై ఇలా వస్తాము. చెక్ చేద్దాం. కాలం నేమ్ ఏమి ఇచ్చుకోలేదు కదా మనం. సో కాలం నేమ్ అప్లై అవుతుంది లేదు వచ్చేది. సో ఇక్కడ లాగిన్ నేమ్ వచ్చేసి
రవి యూజర్ 2 అనేది. అంటే సింటాక్స్ అనేది గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా లాగిన్ నేమ్ ఏం యూజ్ చేస్తారో లేదా డేటాబేస్ ఏం యూజ్ చేస్తారో మీకు అవన్నీ తెలుస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి యూజర్ నేమ్ అనేది ఏం యూజ్ చేస్తారో చూద్దాం. యూజర్ నేమ్. సో ఇక్కడ యూజర్ నేమ్ అన్నా లాగిన్ నేమ్ అన్నా ఒకటే కదా. సో మనకి రవి యూజర్. ఇక్కడ కాలం నేమ్ ఏమి ఇచ్చుకోలేదు కాబట్టి మనకి కాలం నేమే అక్కలేదు. సో కాలం నేమ్ ఇచ్చుకుంటే యాజ్ యూజర్, అంతే కదా. సో దీన్ని రన్ చేసి చూద్దాం. ఓకే, సో ఇప్పుడు కాలం నేమ్ అప్లై అవుతుందో లేదో చెక్ చేద్దాం. సో చూసారు కదా, ఇక్కడ యూజర్ నేమ్ రవి యూజర్. మనకి ఇక్కడ ఇదేంటి లాగిన్ నేమ్ అన్న యూజర్ నేమ్ అన్న ఒకటే కదా. సో ఒకవేళ మర్చిపోతే స్క్రోల్ చేసుకోకుండా మీరు ఈ క్వెరీ అనేది యూజ్ చేసుకొని యూజర్ నేమ్ అన్న లాగిన్ నేమ్ అన్న మీరు తెలుసుకోవచ్చు అనమాట. సో గైస్, ఇది గ్రాంట్, రివోక్ అండ్ మీరు తీసుకున్న పర్మిషన్స్ని వాటికి ఎలా రోల్స్ అనేవి అప్లై చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం కదా. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అలాగే మన కోడ్ జోన్ తెలుగు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫర్దర్గా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ ఛానల్ లింక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ పెట్టారు. సో వాటిని కూడా మీరు రెఫర్ చేయొచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.